హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల కూర చేస్తున్నా. దానికి కావలసినవన్నీ చేసుకుంటున్న తయారీ చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇందులో ఆ తర్వాత టీ స్పూన్ జీలకర్ర, చేపల కర్రీలోకి ఇలా ఆనియన్ ఒకటి స్టవ్ పై కాల్చి దాన్ని పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక ఆనియన్ స్టవ్ పై కాల్చి మిక్సీ పట్టి వేసుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాలు ఫ్రెండ్స్, చిన్న మంట మీద వేయించితే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే కేజీ చేప ముక్కలు తీసుకున్నా. దానికి కర్రీకి ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లాకు రెబ్బలు, ఒకటి ఇంతకుముందు మనం కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ, దానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు. నేనైతే చేపల కర్రీకి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కేజీ చేపలు, 3 టమాటోలు, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియను, 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంతకుముందు మనం స్టవ్ పై కాల్చుకున్న ఒక ఆనియన్, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఫ్రెండ్స్. నేనైతే ఇందులో చింతపండు వేయడం లేదు, టమాటాతోటే ఈ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా ఫ్రెండ్స్. అందులో కూరకు తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. రోట్లో మెంతులు వేసి పౌడర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ అయితే మెంతుల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతుల పౌడరు ఆయిల్లో వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత స్పూన్ పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్. తర్వాత ఆనియన్, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 2 చెంచాల ఉప్పు వేసుకుందాం. ఈ టమాటా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. టమాటాలు అయితే మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేస్తాను ఫ్రెండ్స్. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.